కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జిగా తనను తొలగించలేదని ఇంకా ఉన్నత పదవి ఇచ్చేందుకు సీఎం ఆలోచిస్తున్నారని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ అన్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఇంకా బలంగా వాడుకోవాలనే చంద్రబాబు ఉద్దేశమని, అంతేగాని ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. డిఎస్సీ మీద వైసీపీ చేసే ఆరోపణలకు ప్రతి ఒక్క దానికి తమ దగ్గర సమాధానం ఉందన్న కంచెల శ్రీకాంత్తో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. డీవియేషన్ పాలిటిక్స్. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ఏదో ఒక అంశం పైన ప్రజల్ని డీవియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో ఈ టాపిక్ మీద మాట్లాడేందుకు ఇప్పుడు మనతో ఉన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రజెంట్ ఇటీవల మహానాడు కార్యక్రమంలో లోకేష్ గారు మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారు అన్నారు. తర్వాత రోజే సంవత్సరం ఎప్పుడో జరిగిన డిఎస్సీని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనందరికీ తెలుసు, ఒక సాక్షి పత్రిక, సాక్షి టీవీని పెట్టుకొని అబద్ధాలని వండి వార్చి 2019లో అధికారంలోకి రావడం జరిగింది. అంటే ప్రజల్ని ఒక డైవర్షన్ చేసి ఒక రాంగ్ ప్రాపగండా చేసేసి అది లోకేష్ మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, అట్లా అన్నీ కూడా. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నారు. భారతదేశంలో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఒక 100 రూపీస్ వస్తే 25 రూపీస్, ఎగ్జాంపుల్కి 25% అనేది మనకు ఒక ఆంధ్రప్రదేశ్కే వచ్చినాయి. సో ఈ అభివృద్ధి, దీనివల్ల ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ వస్తున్నాయి. అట్లాగే అటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా డిఎస్సి ఇవ్వటం, 16,347 మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటం, అలాగే 10,000 మందితోటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం, ఇవన్నీ చూసి ఇంకా అసలు మనం అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలే కనపట్లేదు. కాబట్టి ఏదో ఒకటి విషం కక్కాలి, విషం చెమ్మాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో, అంటే రాజకీయాల్లో విమర్శలు అనేది సహజం, కానీ పాపం కష్టపడి తిండి తినక తల్లిదండ్రుల కష్టంతో కోచింగ్లు తీసుకొని సంవత్సరాలుగా 10 నుంచి 12 సంవత్సరాలు కూడా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం తీసుకొచ్చుకున్నటువంటి వాళ్ళ మీద కూడా విషం కక్కేటటువంటి దుర్మార్గమైన స్థితికి జగన్మోహన్ రెడ్డి ఇంత నీచ స్థాయికి వెళ్తాడని అనుకోలేదు. ఆ స్థాయికి కూడా వెళ్ళి చౌకబారు విమర్శలు చేశారు. దానికి కూడా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి, రాజకీయ దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్క దానికి ఉదాహరణ ఏం జరిగిందనే కారణాలతో వివరించినా కూడా మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ అవే పాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఎంతసేపటికి పాజిటివ్ డిస్కషన్ కన్నా ఏదో ఒక నెగిటివ్ డిస్కషన్ చేసి గవర్నమెంట్ మీద బురద జల్లాలనే ఆలోచన తప్పిస్తే ఇంకోట్లేదు. అసలు డిఎస్సి విధానాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు గారు. అలాగే ఈసారి డిఎస్సిలో సంవత్సరం నుంచి చేస్తున్న వాళ్ళకి ఒక భయం పట్టుకుంది, వాళ్ళ ఉద్యోగాలు ఏమవుతాయని. వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తారు? 100% ఇది చట్ట ప్రకారం చాలా ప్రాసెస్గా జరిగింది. ఏ ఒక్క డీవియేషన్ ఉన్నా సరే కోర్టులో వేసుకోమని చెప్తున్నాం. మేము ఆల్రెడీ అధికారులందరూ కూడా పిలిచి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ చేసి గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పంపించారు. ఇదంతా కూడా 38,000 పైసలకు గ్రీవెన్సెస్ వస్తే వాటన్నిటిని అడ్రస్ చేసి సాల్వ్ చేసి పంపించి వాళ్ళు జాబ్స్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. సంతోషంగా జాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనవసరమైన ప్రలాపనలు చేయడం తప్పిస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఖచ్చితంగా మీరు కోర్టులో వేసుకోండి, వెరిఫై చేయండి, ప్రాసెస్ డీవియేషన్ ఎక్కడా లేదని ప్రభుత్వం క్లియర్గా ప్రూవ్ చేసింది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 100% కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ అండగా ఉంటుంది. సార్, ఇప్పుడు ఇటీవల కుప్పం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మిమ్మల్ని తీసి రాష్ట్ర స్థాయిలో మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఇంకో పక్క సీఎం పిఏగా మిమ్మల్ని నియమిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ఎలాంటి సమాధానం? అది తీసేయటం కాదు, లేకపోతే అంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. 100% కొత్త బాధ్యతలు ఇచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు వేరొక కొత్త బాధ్యతలు ఇచ్చేదానికోసం అక్కడ వేరే చిన్న మార్పు అనేది చేయటం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక రాక్షసమైనటువంటి విధానం పెద్దిరెడ్డి చేస్తూ ఉన్నాడు. దానికోసం అప్పుడు ఒక ప్రోటోకాల్ ఉండే ఎన్నికలు చేయాలనే ఉద్దేశంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన నన్ను ఎంపిక చేయటం, ఆ రోజు అక్కడ పంపించడం, పనిచేయటం, ఫైట్ చేయటం, చంద్రబాబు నాయుడు గారికి రమారమి 50,000 మెజార్టీ దాకా తీసుకొచ్చి వైనాట్ 175 వైనాట్ కుప్పం అనే పరిస్థితుల్లోంచి 100% తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంది, అక్కడ ప్రజల్లో ఆయన మీద ఉన్న అభిమానం ఏంటని నిరూపిస్తూ ఎన్నికలు చేయటం జరిగింది. అరాచకాలన్నీ ఎదుర్కొని తర్వాత కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా మా పాత్ర పోషించడం జరిగింది. ఇప్పుడు కొత్త బాధ్యత కోసం ఇక్కడికి పిలిచేటటువంటి పరిస్థితుల్లో ఒక
వేరే మోడల్గా ఇంకొక వ్యక్తిని నియమించడం జరుగుతుంది తప్పిస్తే ఇంకంతకు మించి ఇంకేం లేదు. సో ఫైనల్లీ రేపు వైసీపీకి సంబంధించి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న పేరుతో ఒక భారీ ర్యాలీ చేయబోతున్నారు. అందులో కూటమి ఎలాంటి వైఫల్యాలు పొందిందనే అంశాలు కూడా మాట్లాడబోతున్నారంట. దాని గురించి ఏం చెప్తారు? అంటే వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సొంత పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్పుకుంటున్నాడు. పార్టీ ఆయనదా కాదు. శివకుమార్ అనే వ్యక్తి ఆ పార్టీని రిజిస్టర్ చేసుకుంటే ఆయనకేదో పదవి ఇస్తాను, నీకు ఏదో ఇస్తాను రా అని చెప్పేసి తీసుకొని అతని చేత అన్నీ తీసుకున్న తర్వాత అతని తన్ని తరిమేసి వాళ్ళకి వెన్నుపోటు పొడిచాడు. తర్వాత తండ్రి సింపతిని వాడుకోవటం కోసం తల్లి విజయలక్ష్మిని గౌరవ అధ్యక్షురాలుగా పెట్టి ఎన్నికల వరకు నడిపించారు. 2019 అధికారంలోకి రాగానే నువ్వు రిజైన్ చేసేసి అని చెప్పేసి ఆమెను బెదిరించి ఒక సమావేశంలోనే ఆమె చేత రిజైన్ చేయించేసి గౌరవ అధ్యక్షురాలు ఆమె కళ్ళమ్మ నీళ్లు పెట్టుకొని మరీ వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే తల్లికి వెన్నుపోటు పొడిచారు. అన్న జైల్లో ఉంటే ఒక ఆడబిడ్డ అండి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి చేయలేదు పాదయాత్ర, చెల్లిగా ఆ అమ్మాయి చేసింది, ఆవిడ చేసింది, షర్మిల చేసింది. పాదయాత్ర చేస్తే రమారా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆ అమ్మాయిని ఈరోజు తరిమేసి ఇంట్లో నుంచి ఆమెకి వెన్నుపోటు పొడిచారు. ఇంట్లో పార్టీ పెట్టిన వాడిని తీసుకొని వెన్నుపోటు పొడవటం, తల్లికి వెన్నుపోటు, చెల్లికి వెన్నుపోటు. ఇంతకన్నా వెన్నుపోటు దారుడు ఎవడన్నా ఉంటాడా ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి వెన్నుపోట్లు ఈ రాష్ట్రంలో ఆయనే బ్రాండ్ అంబాసిడర్. ఈ కూటమి ప్రభుత్వం 100% ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అద్భుతంగా ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. 100% రేపు 2029లో కూడా ఈ కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ వెన్నుపోటుకి 2 ఏళ్ళు పేరుతో భారీ నిరసన చేస్తున్నారు. అసలు తనకంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎవరున్నారు అంటూ టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే డిఎస్సి మీద వచ్చే ఆరోపణలకి వరుసగా స్పందిస్తూనే తిరిగి కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. టీడీపీకి సంబంధించిన ఒక ప్రతి నాయకుడు ప్రూఫ్తో సహా ఈ డిఎస్సిలో వచ్చే ఆరోపణలన్నిటికీ సమాధానం ఇస్తున్నారు. సో దీని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలని ఎందుకు ఇప్పుడు స్పందించట్లేదు, ప్రూఫ్ చూపిస్తే అని కూడా ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.